హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్స్ అండి. ఓకే, మీరు కూడా మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. అలాగైతే ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే భారత రాష్ట్రపతులు ఎవరెవరు చేశారు అనే దాని గురించి మనం ఈరోజు చెప్పుకుందాము. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏం జరుగుతుందంటే భారత రాష్ట్రపతుల్లో ఎవరు ఏం చేశారు అని అడగడం కన్నా ఎవరి తర్వాత ఎవరు వచ్చారు అని అడగడం అనేది చాలా టఫ్గా ఉంటుందన్నమాట. ఓకే, అర్థమవుతుందిగా మీకు? ఎవరి తర్వాత ఎవరు వచ్చారు? ఓకే, వరాహగిరి వెంకటగిరి గారి తర్వాత భారత రాష్ట్రపతిగా చేసిన వారు ఎవరు అని అడిగితే మనం చాలా వరకు కన్ఫ్యూజ్ పడుతున్నాం. ఓకే, అటువంటివి ఏమీ మనం కన్ఫ్యూజ్ పడకుండా రాష్ట్రపతుల నుంచి ఏమైతే ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయో వాటి గురించి మనం ఇప్పుడు ఈ యూట్యూబ్లో చూద్దాము. మొదటిసారిగా భారతదేశానికి రాష్ట్రపతిగా చేసిన వారు ఎవరంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకే, ఫస్ట్ వన్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఏంటంటే ఈయన 26/1/1950 సంవత్సరం నుండి మనకి 13/5/1962 ఈ మధ్యకాలంలో ఈయన భారతదేశానికి రాష్ట్రపతి కింద చేయడం జరిగింది. అలాగైతే ఏంటంటే భారతదేశం మొట్టమొదటి రాష్ట్రపతి అయితే ఇక్కడ రాజ్యాంగ పరిషత్తుకు అధ్యక్షునిగా పనిచేశారు. ఈయన బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్యాంగ పరిషత్కి అధ్యక్షునిగా పనిచేశారు. తర్వాత ఎక్కువ పర్యాయాలు సుప్రీంకోర్టు సలహా తీసుకున్నటువంటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఎక్కువ సార్లు సుప్రీంకోర్టు యొక్క సహాయం తీసుకున్నారనమాట. తర్వాత ఏంటంటే హిందూ కోడ్ బిల్లు విషయంలో ఆమోదం తెలపకుండా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. హిందూ కోడ్ బిల్లు విషయంలో ఆమోదం ఏమీ తెలపకోకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. తర్వాత ఏంటంటే 2 పర్యాయాలుగా రాష్ట్రపతిగా చేసినటువంటి ఏకైక వ్యక్తి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకే, బాబు రాజేంద్ర ప్రసాద్ గారి గురించి తెలిసిందిగా మీకు. ఆయన 2 పర్యాయాలు చేసినటువంటి వారు. తర్వాత మనం చూసుకుంటే రెండో వారు సర్వేపల్లి రాధాకృష్ణన్. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈయన మన భారతదేశానికి 13/5/1962 నుంచి 13/5/1967 ఓకే ఇప్పటి వరకు కూడా ఈయన చేయడం జరిగిందనమాట. ఇప్పుడు 1962 నుంచి 1967 వరకు ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మనకి భారత రాష్ట్రపతిగా చేయడం జరిగింది. అయితే ఏంటంటే రాధాకృష్ణన్ గారి గురించి చెప్పుకోవాలంటే మనం మొట్టమొదటి ఉపరాష్ట్రపతి. ఈయన మొట్టమొదటి ఉపరాష్ట్రపతి. ఉపరాష్ట్రపతిగా ఉండే రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి మొదటి వ్యక్తి. జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన మొదటి రాష్ట్రపతి. మనకి బిట్ట అడగొచ్చు, జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించినటువంటి మొదటి రాష్ట్రపతి ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఓకే, జాతీయ అత్యవసర పరిస్థితి అనేది ఏ ఆర్టికల్ ప్రకారం విధిస్తారని చెప్పాను నేను మీకు పోయినసారి. ఓకే, ఒకసారి ఆలోచించండి. జాతీయ అత్యవసర పరిస్థితి ఏ ఆర్టికల్ అంటే 352వ ఆర్టికల్ అని చెప్పడం జరిగింది. ఓకే, మీరు ఈ రకంగా చదువుకుంటూ ఉండే ఆర్టికల్స్ని కూడా నెమరేసుకుంటూ ఉంటేనే మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఏంటంటే టెంపుల్టన్ అవార్డును పొందినటువంటి తొలి భారతీయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఓకే, ఇంతవరకు కూడా మనం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి చెప్పుకోవచ్చు. తర్వాత మనకి మూడో వారు ఎవరంటే జాకిర్ హుస్సేన్. జాకిర్ హుస్సేన్ గారు ఈయనేంటంటే మొదటి ముస్లిం రాష్ట్రపతి అనమాట. ఎప్పటి నుంచి అంటే ఈయన కూడా 13/5/1967 నుంచి 1969 వరకు
జాకిర్ హుస్సేన్ గారు చేయడం జరిగింది. అలాగైతే ఏంటంటే ఈయన ముస్లిం రాష్ట్రపతి, పదవిలో ఉండగా మరణించినటువంటి తొలి రాష్ట్రపతి, అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేసిన వారు కూడా జాకిర్ హుస్సేన్ గారే. ఓకే, ఈయన నుంచి మనకి చాలా బిట్స్ వస్తాయి. అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేసిన వారు ఎవరు అంటే జాకిర్ హుస్సేన్ గారు. పదవిలో ఉండంగా మరణించినటువంటి తొలి రాష్ట్రపతి ఎవరంటే జాకిర్ హుస్సేన్ గారు. ఓకే, తర్వాత ఏంటంటే ఈ జాకిర్ హుస్సేన్ గారి తర్వాత వచ్చిన వారు ఎవరంటే వరాహగిరి వెంకటగిరి గారు. వరాహగిరి వెంకటగిరి గారు. ఈయన మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారంటే 1969 నుండి 1900, ఇప్పుడు ఈయన 2 పర్యాలు చేశారు. 3/5 1969 నుండి 27/1969 వరకు. తర్వాత ఏంటంటే 24/8/1969 నుండి 24/8/1974 వరకు కూడా చేయడం జరిగిందనమాట. ఓకే, ఏంటంటే ఇది మరియు ఇది ఈ కాలాల్లో చేయడం జరిగింది. అలాగైతే ఏంటంటే ఈయన వరాహగిరి వెంకటగిరి గారి గురించి చెప్పుకోవాలంటే తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించినటువంటి మొదటి ఉపరాష్ట్రపతి ఎవరంటే వరాహగిరి వెంకటగిరి గారు. ఓకే, జాకిర్ హుస్సేన్ గారు మరణించిన తర్వాత వరాహగిరి వెంకటగిరి గారు తాత్కాలిక రాష్ట్రపతిగా చేయవలసి వచ్చినటువంటి ఉపరాష్ట్రపతి ఈయన. ఏంటంటే ఈయనకి ట్రెడ్ యూనియన్ ఉద్యమంతో సంబంధం కలిగి ఉండేవారు. ఈయన ట్రెడ్ యూనియన్ ఉద్యమంతో సంబంధం కలిగి ఉండేవారు. తర్వాత ఏంటంటే స్వతంత్ర అభ్యర్థిగా ఎంపికైనటువంటి మొదటి రాష్ట్రపతి, జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినటువంటి రెండో రాష్ట్రపతి. జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినటువంటి మొదటి రాష్ట్రపతి, రెండో రాష్ట్రపతి ఎవరంటే వరాహగిరి వెంకటగిరి గారు అనమాట. ఓకే, తర్వాత మనకి 5వ రాష్ట్రపతి ఎవరంటే జస్టిస్ మహమ్మద్ హిదాయతుల్లా. జస్టిస్ మహమ్మద్ హిదాయతుల్లా. ఓకే, ఈయన ఎవరి తర్వాత వరాహగిరి వెంకటగిరి గారి తర్వాత రావడం జరిగింది. ఈయన ఏంటంటే 20/7/1969 నుండి మనకి 24/8/1969 వరకు చేయడం జరిగింది జస్టిస్ మహమ్మద్ హిదాయతుల్లా గారు. ఏంటంటే తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించినటువంటి మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఏంటి, ఈయన తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అలాగైతే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవి 2 ఖాళీగా ఉండటం వలన రాష్ట్రపతిగా వ్యవహరించారు. రాష్ట్రపతి పదవి, ఉపరాష్ట్రపతి పదవి 2 ఖాళీగా ఉండడం వల్ల రాష్ట్రపతిగా వ్యవహరించడం జరిగింది. ఓకే, జస్టిస్ మహమ్మద్ హిదాయతుల్లా గురించి కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. 6వది వచ్చేసి ఏంటంటే ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్. ఓకే, ఈయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారంటే 24/8/1974 నుండి 11/2/1977 వరకు కూడా ఈయన చేయడం జరిగింది. ఏంటంటే ఈయన మనకి రెండవ ముస్లిం రాష్ట్రపతి. మొదటి ముస్లిం రాష్ట్రపతి ఎవరు? జాకిర్ హుస్సేన్ గారు. రెండవ ముస్లిం రాష్ట్రపతి ఎవరంటే ఈ ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్. మనకి ఏంటంటే వీళ్ళు పేరు చదవంగానే మనం కొంచెం అర్థం చేసుకోవచ్చు. పదవిలో ఉండంగా మరణించినటువంటి రెండవ రాష్ట్రపతి అనమాట. పదవిలో ఉండంగానే మరణించినటువంటి రెండవ రాష్ట్రపతి. ఏంటంటే అత్యధికంగా ఆర్డినెన్స్లు జారీ చేసినటువంటి రాష్ట్రపతి ఎవరంటే ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు. ఓకే, తర్వాత 7వ వారు ఎవరంటే బసప్ప దనప్ప జెట్టి. ఓకే, ఈయన మనకి 1900
1977 నుండి 1977 వరకు, అంటే ఆ మధ్యకాలం ఏంటంటే ఈయన 11/2, ఒకసారి చూద్దాం మళ్ళీ ఈయన గురించి. 11/2/1977 నుంచి మనకి 25/7/1977 వరకు ఈయన చేయడం జరిగింది. ఏంటంటే తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసినటువంటి 3వ వ్యక్తి ఎవరు? బసప్ప ధనప్ప జెట్టి. తర్వాత ఎవరున్నారంటే మనకి నీలం సంజీవరెడ్డి గారు. నీలం సంజీవరెడ్డి గారు వచ్చేసి ఓకే, నీలం సంజీవరెడ్డి గారు వచ్చేసి ఈయన ఏంటంటే మనకి 25/7/1977 నుంచి మనకి 25/7/1982 వరకు కూడా చేయడం జరిగింది. అతి చిన్న వయసులో రాష్ట్రపతిగా ఎంపికైన వారు ఎవరంటే నీలం సంజీవరెడ్డి గారు. మనకి నీలం సంజీవరెడ్డి గారి గురించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా బిట్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఏ రకంగానైనా సరే నీలం సంజీవరెడ్డి గారి గురించి నేనేంటంటే ఈ యూట్యూబ్లో నీలం సంజీవరెడ్డి గారి గురించి ఆయనకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు చదువుతాను. కానీ మీరు నీలం సంజీవరెడ్డి గారి గురించి మ్యాటర్ ఏదన్నా ఉంటే ఇంకా కొంచెం ఎక్కువే చదవాలి. ఎందుకంటే చాలా వరకు కూడా నీలం సంజీవరెడ్డి గారి గురించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. అలాగైతే ఏంటంటే మనకి ఈయన అతి చిన్న వయసులో రాష్ట్రపతిగా ఎంపికయ్యారు. ఏకగ్రీవంగా ఎంపికైనటువంటి మొదటి రాష్ట్రపతి. ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సీఎంగా, లోక్సభ స్పీకర్గా, రాష్ట్రపతిగా వ్యవహరించినటువంటి వ్యక్తి నీలం సంజీవరెడ్డి గారు. ఓకే, తర్వాత మనం చూస్తే 9వ వారంటే ఎవరంటే జ్ఞాని జైల్ సింగ్. జ్ఞాని జైల్ సింగ్ ఏంటంటే ఈయన మనకి 25/7/1982 నుంచి 24/7/1987 వరకు కూడా మన భారతదేశానికి రాష్ట్రపతిగా చేశారు. అలాగైతే ఏంటంటే తొలి సిక్కు రాష్ట్రపతి. వివాదాస్పద పోస్టల్ బిల్లుపై పాకెట్ వీటోని వినియోగించారు. వివాదాస్పద పోస్టల్ బిల్లుపై పాకెట్ వీటోని విధించడం జరిగింది. అలాగైతే ఏంటంటే నేను అంతకుముందులో యూట్యూబ్లో చెప్పారు పాకెట్ వీటోని ఉపయోగించారు అని జ్ఞాని జైల్ సింగ్ గారు. తర్వాత ఏంటంటే స్వర్ణ దేవాలయాల్లో ఆపరేషన్ బ్లూ స్టార్ ఈయన కాలంలోనే జరిగింది. స్వర్ణ దేవాలయంలో ఆపరేషన్ బ్లూ స్టార్ ఎవరి కాలంలో జరిగింది అని కనుక మనల్ని అడిగితే జ్ఞాని జైల్ సింగ్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు జరిగింది అని మనం ఆన్సర్ చేయాలి. తర్వాత ఏంటంటే వెనుకబడిన తరగతుల నుండి వచ్చిన మొదటి రాష్ట్రపతి ఎవరంటే జ్ఞాని జైల్ సింగ్. వెనుకబడిన తరగతుల నుండి వచ్చినటువంటి మొదటి రాష్ట్రపతి. ఓకే, ఈ జ్ఞాని జైల్ సింగ్ గారి తర్వాత ఎవరు వచ్చారంటే మనకు 10వ రాష్ట్రపతిగా ఆర్ వెంకట్రామన్ గారు. వెంకట్రామన్ గారు. ఈ ఆర్ వెంకట్రామన్ గారు ఏంటంటే 25/7/1987 నుండి మనకి 24/7/1992 వరకు కూడా చేయడం జరిగింది. అలాగైతే అత్యధిక ప్రధానుల చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయించినటువంటి రాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్ గారు. ఎవరెవరితో ప్రమాణ స్వీకారం చేయించారంటే ప్రధానులు విపి సింగ్ గారితో, అదే చూసుకుంటే చంద్రశేఖర్ గారితో, పివి నరసింహరావు గారితో, వీళ్ళందరితోని కూడా ఈయన ప్రమాణ స్వీకారం చేయించారు. అంతేకాకుండా కేంద్ర రక్షణ హోంమంత్రిగా కూడా ఈయన పనిచేశారు. కేంద్ర రక్షణ హోంమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ఈయన తర్వాత మనకి 11వ రాష్ట్రపతికి ఎవరున్నారంటే శంకర్ దయాళ్ శర్మ. ఎవరు? శంకర్ దయాళ్ శర్మ. శంకర్ దయాళ్ శర్మ గారు వచ్చేసి మనకి ఎప్పుడంటే 25/7/1992 నుంచి 25/7/1997 వరకు కూడా చేయడం జరిగింది. ఏంటంటే ఈయన వివాదాస్పదమైన దళిత క్రిస్టియన్లకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లుపై వీటో చేశారు.
ఓకే, వివాదాస్పదమైన దళిత క్రిస్టియన్లకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లుపై వీటో చేసిన వారు ఎవరు అని మనల్ని అడిగితే శంకర్ దయాళ్ శర్మ గారు అని మనం ఆన్సర్ చేయాలి. ఈయన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా కూడా ఈయన పనిచేశారు. శంకర్ దయాళ్ శర్మ గారు ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా కూడా పనిచేయడం జరిగింది. తర్వాత ఏంటంటే మనకి 12వ వారు కేఆర్ నారాయణ్. కేఆర్ నారాయణ్. ఓకే, కేఆర్ నారాయణ్. ఈయన మనకి ఎప్పుడంటే 25/7/1997 నుండి మనకి 25/7/2002 వరకు కూడా మనకి కేఆర్ నారాయణ గారు రాష్ట్రపతిగా చేయడం జరిగింది. అలాగైతే కేఆర్ నారాయణ గారి గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే దళిత వర్గానికి చెందినటువంటి మొదటి రాష్ట్రపతి కేఆర్ నారాయణ గారు. ఓటు హక్కును వినియోగించుకున్న మొదటి రాష్ట్రపతి కేఆర్ నారాయణ గారు. బీహార్, ఉత్తరప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలనే కేంద్ర ప్రభుత్వ తీర్మానాన్ని పునఃపరిశీలన కొరకు వెనక్కి పంపడం జరిగిందనమాట. ఎవరు? కేఆర్ నారాయణ గారు. ఓకే, ఈ కేఆర్ నారాయణ గారి గురించి కూడా మనం చాలా బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత ఏంటంటే 13వ వ్యక్తి ఎవరంటే మనకి మనందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉండేవారు ఏపీజే అబ్దుల్ కలాం గారు, 13వ రాష్ట్రపతి. ఈయన ఏంటంటే మనకి 2002 నుంచి మనకి 2007 వరకు కూడా భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేశారు. ఏ విధమైనటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారి గురించి మనం బాగా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఏ విధమైనటువంటి రాజకీయ నేపథ్యం కూడా ఈయన దగ్గర లేదు. ఇంకోటి ఏంటంటే ఢిల్లీ శాసనసభల ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న 2వ రాష్ట్రపతి. లాభదాయక పదవుల బిల్లు విషయంలో సస్పెన్షన్ వీటో ప్రయోగించినటువంటి రాష్ట్రపతి అనమాట ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఓకే, ఈయన మనకి 25/7/2002 నుండి 25/7/2007 వరకు కూడా చేయడం అనేది జరిగింది. తర్వాత మనకి మన భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ఎవరంటే శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు. ప్రతిభా పాటిల్ గారు వచ్చేసి మనకి 2007 నుండి ఈవిడ 2012 వరకు కూడా రాష్ట్రపతిగా పనిచేశారు. ఈవిడేంటంటే బ్రిటన్ రాణి ఎలిజబెత్ ఆహ్వానం అందుకున్నటువంటి తొలి దేశాధినేత. ఈవిడ బ్రిటన్ రాణి ఎలిజబెత్ ఆహ్వానం కూడా అందుకుంది. ఇంకోటి ఏంటంటే అత్యధిక దేశాలు పర్యటించినటువంటి రాష్ట్రపతి ఎవరంటే ప్రతిభా పాటిల్ గారే. ఓకే, ఈవిడేంటంటే మనకి చెప్పాలంటే ముఖ్యంగా ఈవిడ మహిళా రాష్ట్రపతే కాకుండా రాజస్థాన్ గవర్నర్గా, మహారాష్ట్ర మంత్రిగా, రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్గా కూడా మనకి ప్రతిభా పాటిల్ గారు పనిచేశారు. ఓకే, ప్రతిభా పాటిల్ గారి గురించి బాగా గుర్తుంచుకోండి. తర్వాత మనకి ఏంటంటే 15వ రాష్ట్రపతిగా చేసిన వారు ఎవరంటే ప్రణబ్ ముఖర్జీ గారు. ఓకే, ప్రణబ్ ముఖర్జీ గారు ఏంటంటే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. కేంద్రాల్లో ఆర్థిక, రక్షణ, వాణిజ్య, విదేశాంగ మంత్రిగా కూడా ఈయన పనిచేయడం జరిగిందనమాట. ఓకే, ఈ విధంగా మనం ఈ రాష్ట్రపతుల గురించి తెలుసుకున్నాము. మీకు ఏదైనా డౌట్స్ ఏదైనా ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఓకేనండి, అలాగైతే నా వీడియోస్ని మీరు యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఇక్కడ యూట్యూబ్ కింద ఉన్నటువంటి ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ అవుతారు. ఇలా సబ్స్క్రైబ్ అవడం వల్ల నేను పెట్టేటటువంటి కొత్త యూట్యూబ్లు అనేవి మీ మెయిల్ ఐడికి వస్తాయి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఏంటంటే ఇక్కడ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని రాసి చూసారా సబ్స్క్రైబ్ మీద, దీని మీద కనుక క్లిక్ చేసినట్లయితే నా యొక్క 140 వీడియోలు కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే ఈ 140 వీడియోలు చూడడానికి ఇక్కడ వీడియోస్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మొత్తం ఎన్ని వీడియోలు అయితే పెట్టానో అన్ని వీడియోలు కూడా మీకు ఓపెన్ అవుతాయి. మీరేంటంటే మధ్యలో వచ్చేటటువంటి యాడ్స్ ని స్కిప్ చేయకండి. నేను ఈ మంత్ కి ఒక క్వశ్చన్ కూడా చేశాను. ఏంటంటే భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏది అని. మీకు ఒకవేళ ఆన్సర్ తెలిస్తే మీ పేరు స్పేస్ మీ
ఆన్సర్ స్పేస్ మీ మొబైల్ నెంబర్ వేస్తే నేను దానికి మీకేంటంటే చిన్న చిన్న గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీరేంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే మధ్య మధ్యలో యాడ్స్ వస్తే వాటిని స్కిప్ చేయకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.